హలో అండి, ఈరోజు నా స్టైల్లో వెజ్ మోమోస్. ముందుగా మనం చట్నీ తయారు చేద్దాం. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇలా కట్ చేసినటువంటి టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఫ్రై అయినటువంటి టమాటాలు దాంట్లో వేసేసి కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలని చిన్న చిన్నగా తరిగి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండు ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేసి అలాగే క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుని కూడా తురిమి వేసుకోవాలి. ఆ రెండు ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు మోమోస్ అంటే ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా మోమోస్ ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా సాఫ్ట్ అయిపోయిందాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్నగా ముద్దలు తీసుకుని చపాతీలు చేద్దాము. మరి పెద్ద పెద్ద చపాతీలు వద్దు, చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి. అలాగే అన్ని చపాతీలు చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అదే చపాతీల్లోకి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి కర్రీ పెట్టి మనం దాన్ని క్లోజ్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో మీరు మోమోస్ తయారు చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. అది నేనైతే ఈ షేప్లో తయారు చేశాను. ఇలా అన్ని మోమోస్ తయారు చేసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం స్టీమ్ చేయడం కోసం ఏ గిన్నెలో అయితే స్టీమ్ చేస్తున్నామో ఆ గిన్నెకి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మొత్తం మోమోస్ అన్ని దాంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ వేసి మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి మోమోస్ పెట్టేసి స్టీమ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మోమోస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.